దానిమ్మకాయలు వద్దాం. దానిమ్మకాయలు అయితే కంటిన్యూ అండి. ఈ చలికాలం నేను చెప్పాను కదా, కొంచెం బ్లాక్గా అవుతాయి కాయలు. ఈరోజు అన్ని కాయలు కోసేసేయాలి. దానిమ్మంతా కోసేస్తే మళ్ళీ పూత వస్తుంది. చూడండి చెట్టు అంతా అయిపోయింది. కాయలన్నీ కోసేసి అక్కడ కాయలన్నీ కోసేసాను. ఆ చెట్టు కాయలన్నీ మొత్తం కోసేసానండి. అన్నీ వచ్చేసినాయి పంటకి. ఈ చెట్టు కాయలు కూడా కోసేసేయాలి. అన్నీ కోసేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి కోసేసి కొమ్మలు కట్ చేయాలండి. ఈ ముదురు కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మలన్నీ సగం సగం ఇలా కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసేసినప్పుడు మళ్ళీ కొత్త చిగురు వచ్చి పూత వస్తుంది. పూత స్టార్ట్ అయిపోయింది. కాయలన్నీ కొయ్యకపోవటం వలన పూత తక్కువ పడిద్దండి. మళ్ళీ నెక్స్ట్ అతంతా చూసారా లోపలంతా అవన్నీ పోపిస్తాను. బత్తాకాయలు ఇప్పుడే మొదలైనవి. కింద పడిపోయింది. ఇది నేను ఊరి నుంచి వచ్చేసరికి చూసారా ఎంత ఎండిపోయిందో, అంత ఎండిపోయిందండి. వీళ్ళు వాటర్ సరిగా ఎక్కువ ఇస్తున్నట్టు అనిపించింది అనమాట. వాటర్ ఎక్కువైనట్టుంది. లోపల మొక్క పులిపోయింది. ఎంత బాగా పెరుగుతుందో అసలు. ఎన్ని కాయలు వస్తాయి అనుకున్నా, కానీ ఇది ఎండిపోయింది. చూడండి 2 కాయలు వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ విత్తనాలు వేయాలి. పొట్ల చూసారు, పొట్ల అలా ఎండిపోతుంది. ఇక్కడ ట్రౌ బీన్స్ ఉన్నాయి, పోద్దాం. స్టార్టింగ్ నుంచే కాయలు చూడండి. మొక్క చూడు ఎంత సన్నగా ఎట్లుందో. స్టార్టింగ్ నుంచే ఎంత పొడవు కాయ. ఇది కూడా పాలుగా వస్తుంటుంది. సైజ్ చూసారు ఎంత పెద్ద సైజు, పొడవు కాయలు. రెండు వస్తుంటాయి అన్నమాట. మనకి ఈ క్లౌ బీన్స్ కొత్తగా పరిచయం అయిన మొక్క. అంతకుముందు మన దగ్గర లేవండి. ఇప్పుడు ఈ సీడ్ బాగా అందరి దగ్గరికి వచ్చేసింది. అందరూ బాగా పెంచుకుంటున్నారు. కొంచెం ప్లేస్ ఉంటే చాలు, చక్కగా డెవలప్ చేసుకోవచ్చండి క్లౌ బీన్స్. ఇది ఎలా వండాలని కూడా ఇంతకు ముందు అడిగారు. హీట్ కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు. ఎలా ఓపెన్ చేసి ఎలా కట్ చేసుకోవాలో. చాలా చిన్న మొక్క, మొన్న నాటినట్టే ఉంది. విత్తనాలు పడి మంచిది. మనం ఒకసారి వేసుకుంటే అదే విత్తనాలు పడి మలుస్తూ ఉంటాయండి. ఎండిపోయినవి. కింద కూడా ఒక మొక్క వేసాను. కింద మొక్క నుంచి పైకి వస్తూ ఉన్నాయి. అవి కాయలు బాగా కాస్తాయి. కింద మొక్క ఇట్లా ఉంటుంది కదా. దీన్ని మనం ఇక్కడ కట్ చేయాలి. హెడ్ లాగా, హెడ్ అనమాట. ఇది గుర్తించేసేయాలి. ఇది కూర వండుకోవచ్చు. ఇక్కడ పలచటి స్కిన్ లాగా ఉంటుంది అనమాట. ఇది తీసేసేయాలండి. ఇది ఓపెన్ చేసి తీసేసేయాలి. అప్పుడు స్టార్టింగ్లో చాలా మంది అడిగారు, నాకైతే చూపించడానికి వీలు కాలేదు. ఇది పడేసి ఇవి సీడ్స్, ఇవి వండుకోవాలి.
వీటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు కాయలు మనం ఎలా కట్ చేసుకుంటామో ఇది అస్సలు ముదరదండి. ఇలా కట్ చేసేసుకోవాలి. విత్తనాలు తీయటం మాత్రం ఈ స్కిన్ తీసేయాలి. స్టార్టింగ్లో ఇప్పుడు తెలుసుంటుంది అందరికీ, స్టార్టింగ్లో తెలియక అలా కట్ చేసేసేస్తే ఈ స్కిన్ బాగుండేది అనమాట కాదు కూరలో. ఇది ఓపెన్ చేసాం కదా, ఇది ఓపెన్ చేసేసి దీన్ని ఇలా కట్ చేసేసేయాలి. ఈ స్కిన్ తీసి పడేసేయాలి. రఫ్గా ఉంటుంది అన్నమాట ఈ స్కిన్. దీంట్లో 4 విత్తనాలు ఉన్నాయి చూడండి. దీంట్లో 4 ఉన్నాయి, దాంట్లో 3 ఉన్నాయి. ఇలా వండుకోవాలి. ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. సాంబార్లో అలాగే కాయలుగా విత్తనాలు తీసేసి ఇలాగే సాంబార్లో కూడా వేసేసుకోవచ్చు అండి. దీన్ని ఇలాగే సాంబార్లు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ విత్తనాలు తీసి విత్తనాలు సాంబార్లు వేసుకోవాలి. ఇలా చూసారు కదా. ఇప్పుడు ఆ దానిమ్మకాయలు కూడా అన్ని కోసేసి చూపిస్తాను. పైనుంచి కిందకి హార్వెస్ట్ చేసుకుంటా వస్తున్నానండి. నేతి బీరకాయలు చూసారా, ఎంతంత పొడవు నేతి బీరకాయ. ఇది పొడవు నేతి బీరకాయ అనమాట. నా దగ్గర నాటు కాయ ఉండే ఈ విత్తనం ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చింది చూసారా కాయలు. అవి కట్ చేస్తాను. అంజీరు చేశారు, 2 కాయలు కోసాను. ఇది కట్ చేద్దాం. చాలా లేత కాయ అండి ఇది, అయినా కోసేసాను అనమాట. కింద కొయ్యటం కష్టంగా ఉంది. కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం ఉంచుకోవచ్చు. ఈ కాయలన్నీ పెద్ద సైజు అయిందా ఉంచుకోవచ్చు. ఇంకా కింద ఇంకొకటి ఉంది చూడు, కింద ఒకటి ఉంది చూడు. ఇది కూడా చిన్న సైజే కోసేస్తున్నాను. అదిగోండి. ఈ చెట్టు ఈ అనపకాయల విత్తనాలు ఇవి తీగ జాతులు కొంచెం ఈసారి కింద వేశానండి. ఇంకొకటి కింద ఉంది, అది చూసుకొస్తాను. బొప్పాయితో పాటు కంటిన్యూ హార్వెస్ట్ అండి. నేతి బీరకాయలు చూసారు ఎంతంత పొడవు కాయో. ఇక విపరీతంగా కాయలు కాస్తాయి. అది కింద వేసాం కాబట్టి చాలా ఎక్కువగా కాయలు కాస్తాయి. ఇప్పుడే ఫస్ట్ కాపు ఇది నేతి బీర. తర్వాత అంజీరు చూసారు ఎన్ని కాయలు కోసాను. నెక్స్ట్ బొప్పాయి అండి. బొప్పాయి గురించి ఎలా పెంచుకోవాలి, ఇంత బలంగా వచ్చినప్పుడే మనకు కాయలు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ బొప్పాయి చెట్లు ఎన్ని ఉన్నాయో చూపిస్తూ ఎలా పెంచుకోవాలో చెప్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ.